హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తకోడలతో. హాయ్ అండి, ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ మిషన్ తోటి సింపుల్గా థ్రెడ్ వర్క్ చేసుకుని బాక్స్ ప్లీట్స్తో ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఈ వర్క్ చేయడం కోసం నేను సిల్క్ థ్రెడ్ని ఏమీ యూజ్ చేయలేదు, నార్మల్ స్టిచ్చింగ్ థ్రెడ్ తోటే ఈ వర్క్ చేశాను. ముందుగా నేను స్టిచ్చింగ్ చేయాలనుకున్న డిజైన్ ఇలా డ్రా చేసుకున్నాను. తర్వాత మిషన్ పైన 2 లైన్స్ దారాన్ని ఎక్కించుకుని నేను మార్క్ చేసుకున్న లైన్ పైన 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేశాను. నేను స్టిచ్చింగ్ చేసిన ఒక్కొక్క లైన్కి 4 టైమ్స్ థ్రెడ్ వచ్చింది కాబట్టి థిక్గా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ చేసే లైన్స్ కదలకుండా నీట్గా రావడం కోసం అడుగుని న్యూస్ పేపర్ పెట్టుకున్నాను. ముందుగానే ఫ్రాక్ అంతా కట్ చేసుకుని బాడీ పార్ట్కి ఎంత వర్క్ అయితే అవసరం ఉంటుందో అంత కరెక్ట్గా డ్రా చేసుకుని వర్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే ఈ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత పేపర్ని రిమూవ్ చేసేయాలి. ఈ ఫ్రాక్కి నేను 3 పాయింట్ నెక్ కట్ చేసుకున్నాను. ఈ నెక్ కుట్టేటప్పుడు కార్నర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకుని నీట్గా స్ట్రైట్గా కుట్టుకుంటే నెక్ కుట్టడం చాలా ఈజీగా అయిపోతుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. నెక్ లోపల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుని కార్నర్స్ దగ్గర ఇలా కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తిరిగేసుకుని నెక్ ఎడ్జ్ పైన ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ నెక్ని కొంతమంది కస్టమర్స్ స్వీట్ హార్ట్ నెక్ అని చెప్తూ ఉంటారు, మేమైతే 3 పాయింట్ నెక్ అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా మన స్వీట్ హార్ట్ నెక్ ఎంత సూపర్గా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా నెక్కలు కుట్టడంలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ ఇలా ఆపోజిట్లో వచ్చేలాగా చూసుకుని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రాక్కి ఉక్స్కాజా పట్టీలు ఎలా కుట్టాలో చూద్దాం. కటింగ్ చేసుకునేటప్పుడే 1.5 ఇంచ్ వెడల్పు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ప్రతిసారి నేను ఫ్రాక్కి జిప్పు వేయడం చూపిస్తున్నాను కదా, కొంతమంది కస్టమర్స్ ఉక్సులు పెట్టమని అడుగుతారు, మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఇలా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వేయడం కోసం క్రాస్ పీస్ని కట్ చేసుకుని ఇలా నెక్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1/4 ఇంచ్ పట్టీలా ఉంచుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. బ్యాక్ నెక్కి 2 వైపులా ఇలా నీట్గా కుట్టుకోవాలి. నేను ఈ నెక్ పీస్ ఫోల్డింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ చేశాను. ఇలా ఖర్చులు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. నేను ఈ ఫ్రాక్కి 2 ఇంచెస్ బాక్స్ ప్లీట్స్ పెడుతున్నాను కదా, ఈ ఫ్రాక్ నడుము కొలతకి 3 టైమ్స్ ఉండేలా క్లాత్ని కట్ చేసుకున్నాను. సైడ్స్లో ఖర్చుల కోసం 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ ఫ్రాక్కి వేస్ట్ కొలత 21 ఇంచెస్ రావాలి. ఫ్రంట్కి 10.5, బ్యాక్కి 10.5 వచ్చేలా ప్లీట్స్ పెట్టాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లీట్స్ రెడీ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవాలి. నాకు అనుభవం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దాని మీదనే పెట్టేస్తున్నాను, మీరు ముందుగా ఫ్రిల్స్ తయారు చేసుకుని అటాచ్ చేసుకోండి. తర్వాత కింద లైనింగ్కి రా ఎడ్జెస్ లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఫ్రాక్కి టై చేసుకోవడానికి తాళ్ళు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి కరెక్ట్గా ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కుట్టేటప్పుడు ఈ తాళ్ళు అడ్డు రాకుండా ఉండడం కోసం స్టిచ్చింగ్ నెంబర్ దూరం కుట్టు వచ్చేలా పెట్టుకుని ఇలా ఒక కుట్టు వేస్తాను. ఫ్రాక్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఈజీగా విప్పేసుకోవచ్చు. ఇది మీకు ఒక మంచి టిప్ లాగా ఉపయోగపడుతుందండి. మీరు మా వీడియోస్ని జాగ్రత్తగా గమనించినట్లయితే షోల్డర్స్ అటాచ్ చేసినప్పుడు, ఫ్రిల్స్ కుట్టినప్పుడు ఖర్చులు కనిపించకుండా స్టిచ్చింగ్ చేస్తాను నేను. నాకెందుకో చిన్నపిల్లల ఫ్రాక్స్కి ఓవర్లాక్ చేయడం కంటే ఇలా లోడింగ్ చేసి కుట్టడం ఇష్టం. కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా నేను మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ని కూడా ఇలా లోపలికి మలిపి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ చేయకపోతే మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా కుట్లు ఊడిపోతాయి. కొత్త వాళ్ళ కోసమని ఈ టిప్ చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న హ్యాండ్స్ని మేమైతే మెగా హ్యాండ్స్ అంటాము, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. చిన్నపిల్లలకు అందంగా ఉంటాయని ఇలా 4 ఫ్రిల్స్ పెట్టాను. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్కి సెంటర్లో ఒక నాట్ పెట్టుకుని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఖర్చులు కనిపించకుండా కుట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిగిలిపోయిన లైనింగ్ క్లాత్లో నుంచి ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల్ని కవర్ చేస్తూ ఇలా క్రాస్ పీస్ని అటాచ్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు, మనం ఎంత ఖరీదు పెట్టి కుట్టించినా కొంచెం గుచ్చుకున్నా వేసుకోవడం మానేస్తారు. అప్పుడు ఆ బట్టలన్నీ బీరువాలకే పరిమితమైపోతాయి. అందుకే నేను ఇలా అన్నీ లోడింగ్ చేసి కుడుతూ ఉంటాను. మీలో ఎంతమంది దీనిని అంగీకరిస్తారో కమెంట్ చేసి చెప్పండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా కంఫర్టబుల్గా ఉంటే వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా, మరి మీరేమంటారు? ఇలా 2 వైపులా హ్యాండ్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత సైడ్స్ వేసుకోవాలి. ఫ్రాక్స్ కుట్టేటప్పుడు సైడ్స్ మొత్తం ఒకటేసారి కలిపితే ఫ్లేర్ కనిపించదు.
అందుకే నేను ఇలా బాడీని సపరేట్గా ఫ్రిల్స్ని సపరేట్గా అటాచ్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఫ్రాక్ స్టిచ్చింగ్లోనే కాకుండా వేరే ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఉపయోగపడతాయని ప్రతిదాన్ని ఇంత డీటెయిల్డ్గా వివరించి చెప్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.